కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే డాక్టర్ బీబీ జయనాగేశ్వరరెడ్డి నివాసంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా దృక్పథాన్ని చాటుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. నందవరంలో వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు, చీరలు అందజేశారు. నా పేరు చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షుడిని. ఈరోజు మా తెలుగుదేశం శ్రేణులందరికీ ఒక పండగ. ఎందుకంటే మా యువగలం రథసారథి మా లోకేష్ బాబు గారు ఈరోజు బర్త్డే. వాస్తవంగా మా తెలుగుదేశం పార్టీ ఏదో జరిగిపోయిందని, తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరికీ ఇంకొక 40-50 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలకి జవసత్వాలు అందించి మన పాదయాత్ర ద్వారా 4000 కిలోమీటర్లు, దాదాపు 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ దమ్మేందో చాటించి ఈరోజు 164 సీట్లతో ముందు వరుసలో నిలబెట్టి భారతదేశానికి తిరుగులేని భారీ మెజారిటీతో ఏపీలో తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించిన మహానాయకుడు మా లోకేష్ బాబు గారు. అలాంటి లోకేష్ బాబు గారు ఈరోజు కంపెనీల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీల విషయంలో కానీ, దావోస్ లాంటి ఇతర దేశాలకు తిరిగి మన పోలవరం లాంటి ప్రాజెక్టుల్ని పట్టుదలతో పూర్తి చేసే కార్యక్రమంలో ముందు వరుసలో ఉండి ఆయన నిండు నూరేళ్ళు ఇంకా ఇలాగే ఆయురారోగ్యాలతోటి ముందుకెళ్తూ తెలుగుదేశం ప్రజలకు సంబంధించిన మొత్తం ఏమైతే ఏపీకి అవసరమో అవన్నీ సమకూర్చే విషయంలో ముందు వరుసలో ఉండి అవన్నీ